మాయదారి ముసలిది 5వ భాగం. ఆ రాత్రి చీకటిపడి ఆ ఇంటి యజమాని తన నౌకరుతో సహా తిరిగి వచ్చాడు. తలవాకిటికి తాళం లేదు. కంగారుపడి ఆయన ఇల్లంతా చూసుకుని దొంగతనం ఏమీ జరగలేదని తెలుసుకున్నాడు. తన యజమాని స్నానం కోసం నౌకరు బావి దగ్గరకు వెళ్ళి చేద వేసి పైకి తోడబోయాడు. కానీ చేదను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అయింది. అమ్మో దెయ్యం అని కేకపెట్టి నౌకరు ఇంట్లోకి పరిగెత్తాడు. వర్తకుడు దీపం పట్టుకుని దొడ్లోకి వచ్చి చేద తాడు పట్టుకుని బావిలో నుంచి పైకి వస్తున్న పాదరసం అలీని చూశాడు. వర్తకుడు ఆగ్రహంతో, బద్మాష్, ఎవరు నువ్వు? ఇప్పుడే నిన్ను బడులకు పట్టి ఇస్తాను అని కేకలు పెట్టాడు. పాదరసం అమాయకంగా మొహం పెట్టి ఎంతో మర్యాదగా, అయ్యా, ఇది ఏ దేశం, ఏ గ్రామం? నేను ఈజిప్టు దేశం వాణ్ణి. నేను మా నైల్ నదిలో స్నానం చేస్తూ ఒక సుడిగుండంలో చిక్కుకుని అడుగుకు దిగిపోయి చాలాసేపటికి తేలాను. నేను తేలింది మీ బావిలో అన్నాడు. చాలాసేపటికి తేలాను, నేను తేలినది మీ బావిలో అన్నాడు. ఈ అబద్ధాన్ని వర్తకుడు నమ్మేశాడు. ఎంత ఆశ్చర్యం! ఇది బాగ్దాదు నగరం. ఎక్కడ మునిగి ఎక్కడ తేలావు? నీకు పొడి బట్టలిస్తాను. ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి పడుకో. రేపు మీ దేశానికి బయలుదేరి పోదువుగాని అన్నాడు ఆయన జాలిగా. మర్నాడు ఉదయం పాదరసం తిరిగి ఇంటికి చేరేదాకా అహ్మద్ ప్రాణాల్లో లేవు. తన ప్రియ శిష్యుణ్ణి గురించిన ఆందోళనతో అహ్మద్ క్రితం రాత్రి తిండి తినలేదు, కన్ను మూయలేదు. తెల్లవారుతూనే అతను తన సాటి కొత్వాలైన హసన్ను పిలిపించి సలహా అడిగాడు. వారిద్దరూ మాట్లాడుతూ ఉండగానే పాదరసం తిరిగి వచ్చాడు. అతను తన అనుభవమంతా కొత్వాళ్లు ఇద్దరికీ వివరంగా చెప్పాడు. అంతా విని హసన్ చిరునవ్వు నవ్వి, బాగ్దాదులో ఒక చిన్నది ఇంత పని చేసిందంటే అది దలైలా కూతురు జీనాబ్ తప్ప మరొకటి కాదు. అది నీకు చిక్కితే ఏం చేయదలిచావు అని అలీని అడిగాడు. పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు పాదరసం తడుముకోకుండా. అది నీకు ఇంత చేశాక కూడానా అన్నాడు హసన్ ఆశ్చర్యంతో. ఇంతకు రెట్టింపు చేసిన దాని మీద నాకు ఆగ్రహం లేదు. దాన్ని నా భార్యగా చేసుకోవాలన్న కోరిక తప్పించి జీవితంలో నాకు మరే కోరిక లేదు అన్నాడు పాదరసం. అంత బలమైన కోరిక తీరవలసిందే. నువ్వు దానిలాగే అందగాడివి. మీకిద్దరికి జోడు సరిపోతుంది అన్నాడు హసన్. మన వాడికి నువ్వు కాస్త సహాయం చెయ్యి హసన్ అన్నాడు అహ్మద్. హసన్ కొంచెం ఆలోచించి పాదరసం అనుసరించదగిన మార్గం తెలిపాడు. పాదరసం తన ఒళ్ళంతా నల్ల రంగు పూసుకుని నీగ్రోలాగా తయారై నీగ్రో దుస్తులు ధరించి కొంత డబ్బు ఇంత భంగు తీసుకుని కూరల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతనికి దిలైలా వంటవాడు కూరలు కొంటూ కనిపించాడు. పాదరసం వాణ్ణి పట్టుకుని, అన్నా, నేనీ నగరానికి కొత్తగా వచ్చాను. సాటి నీగ్రోవు కనిపించావు. సారా దుకాణానికి పోదాం పదా, స్నేహపూర్వకంగా తాగుదాం అన్నాడు. సారా దుకాణంలో కూర్చుని తాగటానికి నాకు తీరిక ఎక్కడుంది? నువ్వే మా ఇంటికి రాకూడదు. నీకు ఏ రకం తాగుడు కావాలన్నా అక్కడ ఉన్నది. ఆ పైన నీకు భోజనం కూడా పెడతాను అన్నాడు దిలైలా వంటవాడు. పాదరసం కోరినది అదే. అతను వంటవాడి వెంట దిలైలా ఇంటికి చేరి వంట ఇంట ప్రవేశించాడు. త్వరలోనే దిలైలా జీనాబ్ భోజనానికి వచ్చారు. వంటవాడు వారికి ఆహారము తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారికి అందించసాగాడు. వంటగది నుంచి అవతలికి వెళ్ళిన సమయంలో పాదరసం వాళ్ల తాగుడు లోటాల్లో తన ప్రభావం చూపించింది. దిలైలా, జీనాబ్, 40 మంది నీగ్రో బానిసలు, వంటవాడు ఎక్కడి వాళ్ళక్కడ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. ఆఖరకు వేట కుక్కలు కూడా భంగుకు గురి అయ్యాయి. ఇప్పుడు పాదరసం యథేచ్ఛగా ఇల్లంతా గాలించి
దిలేలా ధరించే అధికార దుస్తులు, వెండి పావురం గల బంగారు టోపీ, నీగ్రోలు వేసుకునే ఎర్ర జరీ దుస్తులు పోగు చేసి మూట కట్టుకున్నాడు. తరువాత అతను మిద్దె మీదకి వెళ్ళి గూళ్ళల్లో నుంచి పావురాలన్నిటినీ బయటికి తీసి పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు. తరువాత ఒక చీటీ మీద ఈ పని చేసినవాడు వీరాగ్రేసురుడైన పాదరసం అలీ తప్ప మరెవరూ కాదు అని రాసి పెట్టి మూటను పంజరాన్ని తీసుకుని అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా దిలేలాకు స్పృహ వచ్చింది. ఆమె లేచి పాదరసం పెట్టిపోయిన చీటీ చూసుకుని పోయిన వస్తువులేవో తెలుసుకున్నది. అవన్నీ ఖలీఫా సొత్తే. దిలేలాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ దొంగతనం వివరాలు బయటపెడితే ఆమె ఉద్యోగంతో పాటు పరువు పోతుంది. ఆ తరువాత పాదరసం మీద పగ తీర్చుకున్నప్పటికీ ప్రయోజనం ఉండదు. పాదరసం చేత ఈ పని చేయించినవాడు అహ్మదే అయి ఉంటాడు. అహ్మద్ మీద పగ తీర్చుకోవటానికి తాను తన కూతురి ద్వారా పాదరసం అలీకి పరాభవం చేయిస్తే అహ్మద్ ఆ పాదరసం ద్వారానే తన మీద పగ సాధించాడు. రెంటికి సరిపోయింది. తాను వెళ్ళి అహ్మద్ కాళ్ళు పట్టుకుని పోయిన సొత్తి తిరిగి తెచ్చుకోవటం తప్ప దిలేలకు గత్యంతరం లేదు. పగ సాధించుకున్నాడు గనక అహ్మద్ తనతో రాజీకి రావచ్చు. ఇప్పుడే వస్తా అని కూతురికి చెప్పి దిలేలా అహ్మద్ ఇంటికి వెళ్ళింది. దిలేలా అహ్మద్ ఇంటికి చేరేసరికి అహ్మద్, హసన్ పాదరసం భోజనాలకు కూర్చుని ఉన్నారు. ఆమెను చూడగానే అహ్మద్, హసన్లు లేచి నిలబడి తలలు వంచి సలాములు చేసి, దయచేయండి దిలేలా, మాతో పాటు భోజనం చెయ్యండి అని గౌరవంగా ఆహ్వానించారు. వారి ముందున్నది పావురాల మాంసమని తెలియగానే దిలేలాకు కళ్ళు చీకట్లు కమ్మాయి. తల తిరిగిపోయింది. ఆమె వణుకుతున్న కంఠంతో అహ్మద్కు నా మీద ఎంత కసి ఉంటే మటుకు ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపా పావురాలను దొంగతనంగా తెప్పించుకుని వండించుకు తినటం భావ్యమా? దొంగతనంలో మాత్రం నియమం ఉండవద్దా అన్నది. హసన్ దిలేలాను అనునయిస్తూ, కంగారు పడకమ్మా, టపా పావురాలకు ఏ ఆపద రాలేదు. ఖలీఫా సొత్తంతా సురక్షితంగానే ఉన్నది. ఈ చిన్నవాడికి ఒకే ఒక కోరిక ఉన్నది. దానికి నువ్వు అంగీకరించినట్టయితే నీ పావురాలు, దుస్తులు ఈ క్షణాన నీకు తిరిగి వస్తాయి. అందుకు నేను హామీ పడతాను అన్నాడు. ఆ కోరిక ఏమిటో చెప్పండి. నేను కాదనే స్థితిలో లేనని మీకు తెలుసు కదా అన్నది దిలేలా. మరేమీ లేదు. ఈ కుర్రవాడు అలీ నీ కుమార్తెను జినాబ్ను పిల్లాడు కోరుతున్నాడు. దానికి నువ్వు అంగీకరించాలి అన్నాడు హసన్. అయ్యో నాయనా, నన్నింత శ్రమ పెట్టినది ఎందుక? నా అంగీకారం వల్ల చిన్న మొత్తు లాభం లేదు. మా జైనాబ్కు వయసు వచ్చేదాకా దానికి రక్షకుడు దాని మేనమావ, నా పెద్దన్న జురేక్. ఆయన సరేననందే ఈ పెళ్ళి జరగదు. మీకు తెలియనిదేమున్నది? జురేక్ శతముండి, ఎడ్డమంటే తిడ్డమనే రకం. ఆయన్ని పెళ్లికి ఒప్పించే భారం పాదరసం అలీ తన మీద వేసుకోవాలి. అది తప్ప మరో మార్గం లేదు అన్నది దిలేలా. అయితే నేను జురేక్ను కలుసుకుని ఆయన చేత సరేననిపించి ఆ తరువాతనే జీనాబ్ను పెళ్లాడతాను అన్నాడు పాదరసం. దిలేలా తన దుస్తులు, పావురాలు తీసుకుని వెళ్ళిపోయింది. దిలేలా అన్న జురేక్ ఒకప్పుడు ఆరితేరిన దొంగ. ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు దర్యాప్తు, విచారణ ఉండేవి కావు. అతను కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఎప్పుడు ఎక్కడ ఏ దొంగతనం చెయ్యాలన్నా చేసేవాడు. ఇప్పుడు ముసలితనం వచ్చేసింది. దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకుని కాలక్షేపం చేస్తున్నాడు. తన దుకాణానికి కొనుగోలుదారులను ఆకర్షించడానికి జురేక్ ఒక యుక్తి పన్నాడు. అతను తన దుకాణం వాకిలికి 1000 దీనారాల సంచి వేలాడగట్టి దాన్ని ఎవరు ఎత్తుకుపోగలిగితే వాళ్ళు ఉంచుకోవచ్చునని ప్రకటన చేశాడు. ఎలాగైనా ఆ సంచి కాజేద్దామని వేల సంఖ్యలో జనం వచ్చి వేయించిన చేపలు కొన్నారు. కానీ ఒక్కరైనా ఆ సంచిని కాజేయలేకపోయారు. ఎందుచేతనంటే
ఎవరైనా ఆ సంచిని తాకితే దుకాణం అంతటా గంటలు డప్పులు మోగేవి. అవి మోగగానే జురేక్ దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టేసేవాడు. లేకపోతే దొంగతనం చేయదలిచిన వాళ్లను దూరం నుంచే సీసపుగుళ్ళు విసిరి కొట్టేసేవాడు. అలా కాళ్ళు చేతులు విరుచుకున్న వాళ్ళు, గాయపడిన వాళ్ళు బాగ్దాదులో చాలామంది ఉన్నారు. పాదరసం జురేక్ వద్దకు వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకొని, నేను కొత్వాల్ అహ్మద్ గారింట బస చేస్తున్నాను. నాకు మీ మేనకోడలైన జైనాబ్ను పెళ్లాడాలని ఉన్నది. అందుకు మీ అనుమతి కోరడానికి వచ్చాను అన్నాడు. జురేక్ తల అడ్డంగా తిప్పి, నువ్వు జైనాబ్ను పెళ్లాడటానికి నేను ఏమాత్రమూ ఒప్పుకోను. నువ్వు జైనాబ్కు ఎంత మాత్రమూ తగవు అన్నాడు. జురేక్ తన దుకాణంలో వేళ్లాడగట్టిన దీనారాల సంచి కాజేస్తే ముసలాడు పెళ్లికి ఒప్పుకుంటాడని తోచి పాదరసం ఆ సంచిని కాజేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకని అతను నిండు చూలాలి వేషం ధరించి మర్నాడు జురేక్ దుకాణానికి వచ్చి చేపల బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్టు అభినయించాడు. అది చూసి జురేక్ తన భార్యను కేక వేయటానికి కంగారుగా లోపలికి వెళ్ళాడు. జురేక్ లోపలికి పోగానే పాదరసం చప్పున దీనారాల సంచిని పట్టుకున్నాడు. అతని చెయ్యి సంచికి తగులుతూనే దుకాణమంతటా గంటలు డప్పులు మోగాయి. వెంటనే జురేక్ దుకాణంలోకి వచ్చి సంచిని వదిలి పారిపోతున్న పాదరసం మీదికి సీసం గుండు విసిరాడు. ఆ గుండు దెబ్బకు పాదరసం వీధిలో కుప్పకూలిపోయాడు. అతను వెంటనే లేచి కుంటుకుంటూ అహ్మద్ ఇల్లు చేరుకున్నాడు. ఈ సంఘటన కళ్ళారా చూసిన వాళ్ళు జురేక్ను రకరకాలుగా తిట్టుతూ, నువ్వు మనిషివా పశువువా? పాపిష్టి డబ్బుతో అందరికీ ఆశ పెట్టడం గాక నిండు చూలాలని సీసంగుండుతో కొడతావా అన్నారు. ఇటువంటి నీతులు చాలా విన్నాం అన్నాడు జురేక్ నిర్లక్ష్యంగా. దెబ్బతిని కూడా పాదరసం తన పట్టు వదల్లేదు. దెబ్బ నయం కాగానే అతను జురేక్ దుకాణానికి మళ్ళీ బయలుదేరాడు. జురేక్ చేతిలో చావుకైనా సిద్ధపడ్డాడు గాని అతను జైనాబ్ను పెళ్లాడే ప్రయత్నం మానదలచలేదు. ఈసారి పాదరసం ఒక నౌకరు వేషం ధరించి ఒక సంచి చేత పట్టుకుని జురేక్ దుకాణానికి వెళ్ళి వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అని అడిగాడు. వేడివేడి చేపలు కావాలంటే నిప్పు చేసేదాకా ఆగు అని జురేక్ అవతలికి వెళ్ళాడు. వెంటనే పాదరసం దీనారాల సంచి పట్టుకున్నాడు. దుకాణం అంతా గంటలు డప్పులు గందరగోళంగా మోగాయి. జురేక్ ఒక్క దూకున దుకాణంలోకి వచ్చిపడి, నీ దొంగ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావురా అని ఒక సీసంగుండు తీసి పాదరసం తలకు గురిపెట్టి బలంగా విసిరాడు. పాదరసం చప్పున వంగాడు. జురేక్ విసిరిన సీసంగుండు వీధిలోకి పోయి వీధి వెంట నడిచే ఒక మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతకు తగిలింది. ముంత పగిలి అందులోని పెరుగు చింది ఒక ఖాదీ ముఖం మీద గడ్డం మీద పడింది. ఇది చూస్తున్న వాళ్ళు జురేక్తో, ఖాదీ గారు, నీ పాపిష్టి డబ్బుకు వడ్డీ కట్టి నీకు వడ్డీ ఇస్తారులే ఉండు అన్నారు. కథ ఇంకా ఉంది.